హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 76 అంటే డిసెంబర్ 18, 2025 రోజున జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అరవింద్ పడుకొని ఉండగా పుల్లయ్య డోర్ లాక్ చేసి లైట్ ఆఫ్ చేశాడని తెలుసుకున్న అరవింద్ పుల్లయ్యకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఇక దాంతో పుల్లయ్య తాగుతూ కూర్చుండగా తన పక్కనే జేపీ కూడా కలిసిపోయి తనతో కూర్చొని ఉంటుంది. ఇక వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలని ఈశ్వర్ ప్రసాద్ పిలిచినట్టు ఈశ్వర్ ప్రసాద్ గొంతుతో అరవింద్ రే అంటాడు. ఇక దాంతో పుల్లయ్య అదేంటి మా బావ గొంతులాగుంది, ఒకసారి వెళ్ళి చూస్తానుండు అని బయటకు వస్తాడు. ఇక దాంతో అరవింద్ చీకట్లో ముసుకేసి పుల్లయ్యను కొడతాడు. ఈశ్వర్ ప్రసాద్ దెయ్యంలాగా వచ్చి పుల్లయ్యను కొట్టాడని పుల్లయ్య అనుకుంటాడు. మళ్ళీ కొంచెం సేపటి తర్వాత ఈశ్వర్ ప్రసాద్ అని పిలుస్తాడు. దాంతో పుల్లయ్య వణికిపోయి ఈసారి జేపీని బయటకు పంపిస్తాడు. ఎవరో వెళ్ళి చూసిరా అని. భయపడుకుంటూ వచ్చిన జేపీని కూడా ముసుకేసి కొడతాడు అరవింద్. పని మనిషి జేపీ కూడా పెద్దసారి దెయ్యంలాగా వచ్చి కొట్టాడనే అనుకుంటుంది. ఆ తర్వాత అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ ఈశ్వర్ ప్రసాద్ పిలిచినట్టు వినిపించగా ఈసారి ఇద్దరం వెళ్ళి చూద్దాం పదా అని జేపీ పుల్లయ్య ఇద్దరు కలిసి బయటకు వస్తారు. ఆ చీకట్లో అరవింద్ వాళ్ళకి కనిపిస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని వాళ్ళు అరవింద్ని అడుగుతారు. అది సరే మీరేంటి ఇక్కడ అని అరవింద్ కూడా వాళ్ళని అడుగుతాడు. ముందు నువ్వెందుకు బయటకు వచ్చావు చెప్పు అని వాళ్ళు అడగ్గా మీ బావ అదే ఈశ్వర్ ప్రసాద్ గారు ఏదో పిలిచినట్టు వినిపించింది, అందుకే బయటకు వచ్చాను అంటాడు. అంటే నీకు కూడా వినిపించిందా అని అడుగుతాడు పుల్లయ్య. అంటే ఏంటి మీకు కూడా వినిపించిందా అని అడుగుతాడు అరవింద్. అవును మాకు కూడా వినిపించింది, ఆయన ఎప్పుడో చనిపోయాడు కదా అని పుల్లయ్య అంటాడు. ఆయన పోయినా ఆత్మ ఇక్కడే తిరుగుతుంటుంది కదా అని అరవింద్ వాళ్ళిద్దరిని ఇంకాస్త భయపెడతాడు. ఇదిలా ఉంటే మయూక అక్షితాన్ని రిసీవ్ చేసుకోవడానికి కాలేజ్ దగ్గరకు వెళుతుంది. ఏంటక్క ఇంత లేట్గా వచ్చావు అని అక్షిత అడుగుతుంది. ఇది ఒక్కటే పని కాదు కదా అక్షిత, నాకుండే పనులు నాకుంటాయి, అవి కూడా చూసుకోవాలి కదా అని మయూక అంటుంది. మరి ఇలా లేట్ వస్తానని తెలిస్తే నేనే వచ్చేదాన్ని కదా, నన్నెందుకు వెయిట్ చేయించడం అని అక్షిత అడుగుతుంది. వద్దు అక్షిత, అలాంటి పొరపాటు ఎప్పటికీ చేయకు, నువ్వు అలా ఒంటరిగా రాకు. ఇప్పటికే మన మీద కనిపించని శత్రువులు దాడి చేస్తున్నారు, అది నీకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా రావడం మంచిది కాదు అని చెప్తుంది. అలా కారు ఎక్కించుకొని కారు తీస్తుండగా అప్పుడే ఒక కారు వచ్చి వాళ్ళ కారుకు అడ్డంగా నిలబెడతారు. ఎవరో ఈడియట్ అంటూ అక్షిత మయూక ఇద్దరు కారులో నుంచి దిగుతారు. అడ్డుపెట్టిన కారులో నుంచి ఇంద్ర బయటకు దిగుతాడు. హాయ్ బేబ్స్ అంటాడు వాళ్ళని చూసి. యూ ఈడియట్, ఎంత ధైర్యం నీకు, అయినా నువ్వు ఆ మైత్రి మొగుడువు కదా అని అడుగుతారు. పర్లేదు బాగానే గుర్తుపట్టారే, మొత్తానికి నేను సెలబ్రిటీని అయిపోయానన్నమాట అంటాడు ఇంద్ర. నీ మొహం, కారు ఎందుకు అడ్డం పెట్టావు అని అడుగుతుంది మయూక. ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడదామని. మాతో ఏంట్రా నువ్వు మాట్లాడేది, అసలు నీకు మాతో పనేంటి అని కోప్పడుతుంది మయూక. వెయిట్ బేబీ వెయిట్, అయినా నేను మీకోసం రాలేను, మైత్రి కోసం వచ్చాను అంటాడు. ఆ మైత్రి కారులో లేదు అని అక్షిత అంటుంది. కారులో లేకపోతేనేం, మీ ఇంట్లో ఉంది కదా అయితే అని అడుగుతుంది మయూక. పెళ్ళై కూడా తాళి తీసేసి ఒకరి ఇంట్లో ఉంటున్న ఆడదాన్ని ఏమంటారు? చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగి ఒక క్యారెక్టర్ లేని మగాడు ఇంట్లో ఉండడాన్ని ఏమంటారు? ఒక క్యారెక్టర్ లేని మగాడు ఒక పెళ్ళై భర్త వదిలేసిన ఆడది మీ ఇంట్లో విచ్చలవిడిగా కలిసి తిరుగుతుంటే అలాంటి కొంపను ఏమంటారు? బజారు కొంప అంటారు. అలాంటి వాళ్ళను ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న మిమ్మల్ని ఏమంటారు? బ్రోకర్స్ అంటారు అనగానే యూ ఈడియట్ అంటూ మయూక ఇంద్రాని కొట్టడానికి చేయి పైకి లేపుతుంది. ఇంద్ర మయూక చేయి పట్టుకొని ఆపుతాడు. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు రెచ్చిపోతున్నారేంటి? ఈ మాట నేననటం లేదు, లోకమే కోడై కూస్తుంది. ఈశ్వర్ ప్రసాద్ గారి ఇల్లేంటి ఇలా అయిపోయిందేంటి అని జనాలు బుగ్గలు నొక్కుకుంటున్నారు. అయినా మీరు మంచోళ్లే, కానీ వాళ్ళని మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ క్యారెక్టర్ దెబ్బతింటుంది. అసలే తండ్రిపోయిన బాధలో ఉన్నారు, మళ్ళీ కొత్త కష్టం కొని తెచ్చుకోకండి అని ఇంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత మయూక అక్షిత ఇద్దరు ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరూ వచ్చేసరికి అరవింద్ మైత్రి నిలబడి క్లోజ్గా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి మయూక ఇంద్ర అన్న మాటలన్నీ గుర్తొచ్చి కోపంతో ఇది ఇల్లు అనుకుంటున్నారా పబ్లిక్ పార్క్ అనుకుంటున్నారా అని అంటుంది. ఆ మాట విన్న వాళ్ళమ్మ ఏంటి అలా మాట్లాడుతున్నావు, కొంచెం మర్యాదగా మాట్లాడు అంటుంది. ఏంటమ్మా మర్యాదగా మాట్లాడేది, రోజు రోజుకి వీళ్ళ రొమాన్స్ చూడలేకపోతున్నాం అంటుంది. అప్పుడే వాళ్ళమ్మ మయూక కొంచెం పద్ధతిగా మాట్లాడు, ఏంటి అలా నోరు పారేసుకోవటం, ఈ మాట నేనంటలేనమ్మా, బయట జనాలు మమ్మల్ని అడుగుతున్నారు మా మొహం పట్టుకొనే అని అంటుంది మయూక. బయట జనాలు అడుగుతున్నారా, దేని గురించి అడుగుతున్నారు అని అంటుంది వాళ్ళమ్మ. ఇంక దేని గురించమ్మా, మొగుడున్నాక కూడా మొగుడిని వదిలేసి ఉన్న ఒక ఆడదాన్ని, చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన ఒక క్యారెక్టర్ లేని మగాడు విచ్చలవిడిగా తిరగడాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. అంతే, అలాంటి మనుషుల్ని బజారు మనుషులు అంటారు అంటున్నారు. అంతేకాదు అలాంటి వాళ్ళు ఉంటున్న ఈ ఇంటిని బజారు కొంప అంటున్నారు. వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నామని మనల్ని బ్రోకర్స్ అంటున్నారు అని అంటుంది. ఇంతలోనే అంజలి ఎవరో ఏదో అన్నారనేసి మనం అలా అనడం తప్పు, వాళ్ళు మన ముందు ఎలా ఉంటున్నారో మన కళ్ళు చూస్తూనే ఉన్నాయి, అలాంటప్పుడు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు అని అంటుంది. అవును మయూక, మీరన్న మాటలకు వాళ్ళ మనసులు ఎంత గాయపడతాయో ఒక్కసారి ఆలోచించావా అని వాళ్ళ అమ్మ అంటుంది. మీకేం తెలుసమ్మా, బయటకు వెళితే బయట మమ్మల్ని అడుగునప్పుడు మేమెంత బాధపడ్డామో తెలుసా అని మయూక అంటుంది. ఇంతలోనే అరవింద్ మయూక దగ్గరకు వచ్చి ఎవరు ఆ మాట అంది అని అడుగుతాడు. ఇంకెవరు, ఆవిడ గారు కట్టుకున్న మొగుడు ఇంద్ర అని అంటుంది. దాంతో కోపం వచ్చిన అరవింద్ ఆ ఇంద్రాని అంటూ బయలుదేరుతుండగా మైత్రి అరవింద్ చేయి పట్టుకుని ఆపుతుంది. ఆగు అరవింద్, ఇప్పుడు ఆవేశపడడం కరెక్ట్ కాదు అని అంటుంది. అవునన్నయ్య, వదిన చెప్పేది కరెక్టే, ఎవరో ఏదో అన్నారనేసి ఇలా ఆవేశంగా వెళ్ళి వాళ్ళని చంపుతాననడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళని చంపుతావు, రేపు ఇంకొకరు అంటారు, అలా ఎంతమందిని చంపుకుంటూ పోతావు అని అంజలి అంటుంది. అది కదా మాట అంటే, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనటం కాదు, నేనే అడుగుతున్నాను, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని మయూక అంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉందో నీకు తెలియదా, వాళ్ళిద్దరు బావమర్దళ్ళు, అది నీకు తెలీదా అని వాళ్ళ అమ్మ అంటుంది. కానీ వాళ్ళిద్దరూ బావమర్దళ్ళు కాకముందు నుంచే వాళ్ళ మధ్య రిలేషన్ ఉంది కదా మమ్మీ, దాన్నేమంటారు అని అక్షిత అంటుంది. దాన్ని ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్ అని మైత్రి అంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా ఫ్రెండ్షిప్ అనే రిలేషన్తోనే అడ్డగోలుగా తిరుగుతుంటారు అని మయూక అంటుంది. కోపంతో అంజలి మయూక అంటుంది. అక్క, నేను అడుగుతుంది వాళ్ళని మాట్లాడిని అని అంటుంది మయూక. నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతున్నావు, అన్నీ అడ్డగోలుగా అడుగుతున్నావు అని అంజలి అడుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్షిప్లో నిజాయితీ ఉంటే నేను అడిగిన దానిలో కూడా నిజాయితీ ఉందక్క. అప్పుడే అరవింద్ అసలు నీ డౌట్ ఏంటి అని మయూకని అడుగుతాడు. అసలు నీ వైవాహిక స్థితి ఏంటి, పెళ్ళి అయినట్టా కానట్టా, భర్త ఉన్నట్టా లేనట్టా, కాపురం చేస్తున్నట్టా చేయనట్టా అని మయూక మైత్రిని అడుగుతుంది. అప్పుడే అరవింద్ మయూక అంటాడు. ఆగు, జీవితం తనది, ప్రశ్న తనది, సమస్య తనది, తననే సమాధానం చెప్పనివ్వండి అని అంటుంది మయూక. నా పెళ్ళి ఒక పీడకల, ఎంత మర్చిపోదామన్నా నా చుట్టూ ఉన్న వాళ్ళు మర్చిపోనివ్వడం లేదు, ఏదో ఒక రూపంలో నన్ను ఇలా బాధ పెడుతూనే ఉన్నారు, ఎందుకో మరి అంటూ మైత్రి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు క్రూర మృగాలు, విషసర్పాలు, పాము కాట కంటే వీళ్ళ మాటల్లోనే విషం ఎక్కువ ఉంటుంది. తనలాంటి కష్టమే మీకు ఎదురైనప్పుడు అప్పుడు అర్థమవుతుంది తను పడే బాధ ఏంటో అని అరవింద్ అంటాడు. వద్దు అరవింద్, అలా అనకు, పొరపాటును కూడా ఆ మాట అనకు, నాలాంటి కష్టం ఏ ఆడపిల్లకు రాకూడదు, నేను కష్టాల ఊబిలో ఇరుక్కుపోయాను, ఇప్పుడు ఎంత బయటకు రావాలన్నా రాలేకపోతున్నాను. నిజమే అత్తయ్య, మయూక అన్నదానిలో తప్పేమీ లేదు, ఇది నా మావయ్య ఇల్లు, నా ప్రియమైన నా మావయ్య ఇల్లు, ఇలాంటి ఇంట్లో నాలాంటి ఆడది ఉండడం మంచిది కాదు, ఇంకా ఈ ఇంట్లో పెళ్ళి కావాల్సిన పిల్లలున్నారు, నేను ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అత్తయ్య, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి అంటూ మయూక వస్తుండగా అప్పుడే వాళ్ళ అత్తయ్య చేయి పట్టుకొని ఆగమ్మ మైత్రి, వాళ్ళేదో పిచ్చి మాటలు మాట్లాడారని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంది. లేదత్తయ్య, నాలాంటి ఆడది ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, నేను వెళ్ళిపోతున్నా
అనగానే, సరే ఆగమ్మ మైత్రి, నీతో పాటే నేను కూడా వస్తా అని అంటుంది. వావ్, గ్రేట్ మమ్మీ, తనతో పాటు నువ్వు వెళ్ళటం ఏంటి? ఇది నీ ఇల్లు వదిలేసి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అని మయూక అంటుంది. నా వాళ్ళు లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం ఎందుకు అని అడుగుతుంది. అది కాదు మమ్మీ, మరి మేము నీ వాళ్ళం కాదా అని అక్షిత అడుగుతుంది. మీరు మాత్రమే నా వాళ్ళు కాదు, మైత్రి కూడా నా మనిషి. వీళ్ళిద్దరూ నాకు కావాల్సిన వాళ్ళు. వీళ్ళు లేని ఇంట్లో నేను కూడా ఉండలేను అని వాళ్ళ అమ్మ అంటుంది. సరే మమ్మీ, వాళ్ళ కోసం నువ్వు వెళ్ళడం ఎందుకు, నువ్వు కూడా ఇక్కడే ఉండు. రేపు వాళ్ళ వల్ల ఏదైనా రాకూడని సమస్య వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాననేది అంటూ మయూక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే అరవింద్ వాళ్ళ పిన్ని అరవింద్ దగ్గరికి వెళ్ళి, బబ్లు, వాళ్ళ ఆవేశం వాళ్ళని ఆలోచింపచేయడం లేదు. వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటుంది. వాళ్ళ తరఫున నువ్వు సారీ చెప్పడం ఏంటక్క అని పుల్లయ్య అంటాడు. జరిగిన తప్పుకు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా, ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ గొడవ ఇంతటితో మర్చిపోదాం అని చెప్పి అరవింద్ పిన్ని లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే దేవయాని ఇంద్రతో, చాలరా, ఈ మాత్రం డోస్ చాలు అది బయటకు రావడానికి. ఈ పాటికే ఆ మయూక ఇంట్లో రుద్రతాండవం చేసి ఉంటుంది. ఆ దెబ్బతో వాళ్ళిద్దరిని బయటకు నెట్టేసి ఉంటుంది. రెడీగా ఉండు, మంట పెట్టారు, కలుగులో నుంచి ఎలుకలు బయటకు వస్తాయి, బోన్ పట్టుకొని రెడీగా ఉండు అని అంటుంది. ఇంద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వు అలా సైలెంట్గా ఉన్నావేంట్రా అని అడుగుతుంది. సైలెంట్గా ఉండడం కాదమ్మా, ఇప్పుడు ఆ అరవింద్ గడు ఏం చేస్తాడని ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. వాడి మొహం, వాడేం చేస్తాడ్రా, మయూక చేసే పనికి వాడు కూడా భయపడిపోతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని బయటకు నెట్టేస్తుంది మయూక అని అంటుంది. అది కాదమ్మా, వాడి తల్లి ఉంది కదా, ఆ ఈశ్వర్ ప్రసాద్ రెండో భార్య, వాడిని మొత్తానికే మాటలతో ఆ ఇంట్లో బంధించేసింది. ఇప్పుడు వాడు ఆ ఇల్లు వదిలిపెట్టి పోతాడంటే ఆవిడ ఊరుకోదు. ఖచ్చితంగా మనం పెట్టిన మంటని నీళ్లు పోసి చల్లారుస్తుంది అని చెప్తాడు. కూతుళ్ళు అంత బాధపడుతుంటే తల్లి మాత్రం ఎందుకు ఊరుకుంటుందిరా? ఆ అరవింద్ గాడు తన సొంత కూతుళ్ళ కన్నా ఏం ఎక్కువ కాదుగా అని అంటుంది. ఎక్కువ కాదమ్మా, అలాగని వాడు తక్కువ కూడా కాదు అని అంటాడు ఇంద్ర. అయినా ఇప్పుడు మన టార్గెట్ ఆ అరవింద్ గాడు కాదమ్మా, మైత్రి ఇప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు రావాలి. దిక్కులేని దానిలాగా రోడ్డు మీద పడాలి. అప్పుడే దాన్ని మన గుప్పెట్లో బంధించుకోగలం. నేనన్న మాటలకి ఖచ్చితంగా మయూక ఆ మైత్రిని ఏదో ఒకటి అనే ఉంటుంది. ఇక తన మామయ్య ఇంటి మీద నిందలు పడకూడదని మైత్రి ఆలోచించి ఖచ్చితంగా ఆ ఇంటి నుంచి బయటకు వస్తుంది అని అంటాడు ఇంద్ర. ఇదిలా ఉంటే శోభ వంటగది దగ్గరికి వెళ్ళి, జేపీ, పిల్లలు భోంచేశారా అని అడుగుతుంది. ఇంకా లేదమ్మా, ఎంత పిలిచినా భోజనానికి రావడం లేదు, చిరాకు పడుతున్నారు, ఎవరి పాటికి వాళ్ళు కాళ్ళు ముడుచుకొని కూర్చున్నారు అని అంటుంది. పిల్లలు బాధపడ్డట్టున్నారు అని శోభ అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పుల్లయ్య వచ్చి, బాధపడకుండా ఎలా ఉంటారక్క, తల్లివి నువ్వే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మాట్లాడితే వాళ్ళు బాధపడకుండా ఎలా ఉంటారు? అదే బావ బ్రతుకున్నట్టయితే వాళ్ళని అలా బాధ పెట్టేవాడా చెప్పు? వాళ్ళ మనసులను అర్థం చేసుకోక్క, ఇప్పటి నుంచైనా వాళ్ళని బాధ పెట్టకు అని పుల్లయ్య అంటాడు. దాంతో శోభ ప్లేట్లో అన్నం పెట్టుకొని వాళ్ళ రూమ్కి వెళ్తుంది. అప్పటికే వాళ్ళు అలా పడుకొని ఉండిపోతారు. శోభాని చూసి అంజలి రామమ్మి అని పిలుస్తుంది. అప్పుడే అక్షిత మయూక కూడా శోభాని చూస్తారు. మీ నాన్నే కాదమ్మా, నేను కూడా మీకు ముద్దలు పెట్టగలను. మీ నాన్న ఎలా అయితే మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నాడో నేను కూడా మిమ్మల్ని అలా ప్రేమగా చూసుకుంటాను. నేను బ్రతుకుతుందే మీకోసం అమ్మా. మీరు ఇలా తినకుండా ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను చెప్పండి అంటూ ఏడుస్తుంటుంది. అప్పుడే ముగ్గురు పిల్లలు శోభ దగ్గరికి వెళ్ళి మమ్మీ అంటూ తనని కౌగిలించుకుంటారు. రండి, మీకు అన్నం పెడతాను అని ముగ్గురికి ముద్దలు పెడుతూ ఉంటుంది. అది చూసిన అరవింద్ మైత్రి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ చెల్లెలకు కోపం మాత్రమే కాదు బావా, ప్రేమ కూడా ఎక్కువే అని అంటాడు. ప్రేమ ఉండి ఏం సుఖం చెప్పు, అలా నోరు పారేసుకోకూడదు కదా, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అలా మాట్లాడకూడదు కదా అని అంటాడు అరవింద్. అదంతా ఇంద్ర చేసిన పని బావా అని మైత్రి అంటుంది. ఎంత వాడు రెచ్చగొట్టినా వీళ్ళు ఇలా మాట్లాడతారా, అది కరెక్ట్ కాదు కదా అని అరవింద్ అంటాడు. ఎలాగైనా సరే వాడికి బుద్ధి చెప్పాలి బావా, వాడు వీళ్ళనే కాదు మా ఇంట్లో వాళ్ళను కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తుంది మైత్రి. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది
ఈరోజు జరిగిన ఎపిసోడ్.